సో మేము రిషీస్ ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. నా పేరు డాక్టర్ మసూదన్. ఐఎమ్ బేసికలీ an orthopedic surgeon and hand surgeon, and I have done my pain management from USA. So I have wide national and international experience. నేషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్ అండ్ లుధియానా నుంచి ఉంది. హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, రెమెడీ హాస్పిటల్స్ ఇక్కడంతా వర్క్ చేశాను నేను. తర్వాత హ్యాండ్ సర్జరీ సిఎంసీ లుధియానా నుంచి చేశాను. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఐ హ్యావ్ మోర్ దెన్ డికేడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ బోత్ మస్కట్, రియాద్ అండ్ యుఎస్ఏ. సో నా పెయిన్ మేనేజ్మెంట్ కోర్స్ ఎక్స్క్లూజివ్గా డాలస్ నుంచి చేశాము, ఫ్రమ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొసీజరల్ మెడిసిన్. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ టు అవాయిడ్ సర్జరీస్. సర్జరీస్ ఎట్లా అవాయిడ్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ ఈ కోర్స్కి. సో యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ నాకు తెలిసింది ఇంతకుముందు మోకాళ్ళ నొప్పి అంటే సర్జరీ చేయాలనేది, సో లేదంటే మెడిసిన్స్ వాడాలనేది. సో ఈ మధ్యలో గ్యాప్ ఉంది. సో మెడిసిన్స్ వాడి ఫిజియోథెరపీ చేసిన తర్వాత మీకు నొప్పి తగ్గకపోతే ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఒకటే ఆప్షన్ ఉండేది సర్జరీ, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది. సో వీ కెన్ గో విత్ సమ్ ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్. సో ఏ రకాల ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అంటే, ఎయిదర్ వీ కెన్ గో ఫర్ పిఆర్పి ఇంజెక్షన్స్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్, లేదా హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, డిపెండింగ్ అపాన్ ద స్టేజ్. ఏ స్టేజ్లో ఉన్నారు డిసీజ్ అనే దాన్ని బట్టి రకరకాల ఇంజెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అసలు సర్జరీకే ఫిట్ కాలేదనుకోండి పేషెంట్, కానీ హీజ్ ఎ సర్జికల్ క్యాండిడేట్ బేసికలీ, కానీ సర్జరీకి ఫిట్ కాదనుకున్నప్పుడు మనం పెయిన్ తగ్గించడానికి వీ కెన్ గో ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. సో వీ కెన్ నమ్ ద నర్వ్స్ విచ్ సప్లై విచ్ టేక్ ద పెయిన్ సిగ్నల్స్ ఫ్రమ్ ద జాయింట్ అని చెప్పొచ్చు. సో దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. వాడుక భాషలో లేజర్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు, కానీ ఇట్స్ నాట్ లేజర్ యాక్చువల్లీ, ఇట్స్ ద రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ టెక్నిక్ ఇది. సో this is about grossly about the knee osteoarthritis.